హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఎంరెస్ డ్రా గురించి. సో ఎంరెస్ డ్రా అనేది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఇందులో ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, వాటి యొక్క టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది, ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఎందుకంటే మీకు ఇలాంటి లాటరీ గురించి ఉపయోగపడే వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఎంరెస్ డ్రా అనేది ఇంటర్నేషనల్ లాటరీ. సో మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుండి అయినా సరే ఆన్లైన్ ద్వారా ఈ టికెట్స్ అనేది మీరు బై చేయవచ్చు. గతంలో యుఏఈ కంట్రీలో ఈ ఎంరెస్ డ్రా అనేది వర్క్ చేస్తూ ఉండే. సో గత లైసెన్స్ ప్రాబ్లం కారణంగా సో ఈ ఎంరెస్ డ్రా అనేది ఈ యుఏఈ కంట్రీ లోపల స్టాప్ చేయడం జరిగింది. యుఏఈ కంట్రీలో ఉన్నవారు తప్ప సో మిగతా ఏ దేశం నుండి అయినా సరే ఈ ఎంరెస్ డ్రా అనేది మీరు ఆన్లైన్ ద్వారా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఇండియాలో ఉన్నవారు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చూపిస్తాను, చూడండి. మీరు ముందుగా మనం ఎంరెస్ డ్రా అనేది రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే సో మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేశాక అందులో ఎంరెస్ డ్రా అని టైప్ చేయండి. సో ఎంరెస్ డ్రా అని టైప్ చేశాక మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఎంరెస్ డ్రా అనే యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఎంరెస్ డ్రా యాప్ ఓపెన్ చేస్తే మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంరెస్ డ్రా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. మెగా7, ఫాస్ట్5, E6 అని ఈ విధంగా మీకైతే ఈ టికెట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో రైట్ సైడ్లో పైన 3 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ పైన మీరు క్లిక్ చేయండి. పైన ఉన్న 3 లైన్స్ పైన మీరు ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా డిస్ప్లే వచ్చిన తర్వాత కింద సైన్ ఇన్ అని ఉంది, అలాగే రిజిస్టర్ అని ఉంది. సో మనం కొత్తగా ఈ ఎంరెస్ డ్రా అనేది రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి సో రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. క్రియేట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ముందుగా ఫుల్ నేమ్ అని ఉంది కదా, అందులో మీ యొక్క పేరు ఇవ్వండి. సో ముందుగా మీ పేరు ఇవ్వండి. సో ముందుగా మీ పేరు ఇచ్చి ఆ తర్వాత మీ యొక్క సర్నేమ్ అనేది ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మీరు ఇండియాలో ఉంటే ఇండియా యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ఇతర దేశాల్లో కువైట్, ఖత్తర్, బెహ్రన్ అలాగే ఇలాంటి దేశాల్లో ఉంటే ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. సో మీరు ప్రజెంట్ ఇండియా నుండి చేస్తున్నారు కాబట్టి ఇండియా మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్. మీది ఏదైతే ఈమెయిల్ అడ్రస్ మీరు వాడుతున్నారో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది అందులో ఇవ్వండి. సో ఈమెయిల్ ఎంట్రీ చేశాక కింద పాస్వర్డ్ అని టైప్ చేయండి. మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది టైప్ చేయండి. సో పాస్వర్డ్ కూడా అందులో మీ పేరు ఉండాలి, అలాగే ఏదైనా లెటర్స్ ఉండాలి. సో 1, 2, 3 ఈ విధంగా, దాంతోపాటు ఏదైనా సింబల్ అనేది ఉండాలి. ఈ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాక కింద నెక్స్ట్ అనే ఉంది, ఆ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. నెక్స్ట్ పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి సో ఇది మొత్తం ఫిలప్ చేయండి. ఇందులో ముందుగా నేషనాలిటీ అని ఉంది. సో మీరు ఇండియా వారు కాబట్టి నేషనాలిటీలో ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత జెండర్ ఉంది. మీరు మేలా ఫీమేల్ అని చెప్పేసి అందులో ఉంది. సో మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని అందులో ఎంట్రీ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ బాక్స్లో ఎంట్రీ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేశాక కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఉంది. సో ఒకవేళ మీరు ఖత్తర్, కువైట్, మస్కట్ సో ఇలాంటి దేశాల నుండి తీస్తే మీరు ఆ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ యొక్క కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ అనేది ఎంట్రీ చేయండి. సో మీరు ఇండియా నుండి తీస్తే ఇండియా అని అందులో ఎంట్రీ చేయండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్సీలో మీరు ఉంటున్న దేశాన్ని ఎంట్రీ చేశాక సో కింద రిజిస్టర్ ఉంది కదా, ఆ రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. సో రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక మీ యొక్క అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా మన ఎంరెస్ డ్రా యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాక మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళి మీరు ఏదైతే యాప్ ఓపెన్ చేశారో ఆ ఎంరెస్ డ్రా యొక్క యాప్ అనేది ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. సో మెగా7 అని చెప్పేసి ఈ విధంగా లాస్ట్ టైం ఈ మెగా7 లోపల 7 నెంబర్స్ మ్యాచ్ అయ్యి 232 కోట్లు విన్ అయిన విజేత ఫోటో కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చాక పైన 3 లైన్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్ లోపల, సో ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. సో ఆ లైన్స్ పైన ప్రెస్ చేశాక మనం ఆల్రెడీ ఈ ఎంరెస్ డ్రా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సైన్ ఇన్ అవ్వండి. సో సైన్ ఇన్ పైన ప్రెస్ చేయండి. సైన్ ఇన్ పైన ప్రెస్ చేశాక మీకు యూజర్ నేమ్ అడుగుతుంది, అలాగే ఈమెయిల్ అని అడుగుతుంది. మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ మెయిల్ అనేది ఇందులో ఎంట్రీ చేయండి. సో మెయిల్ ఎంట్రీ చేశాక మీరు పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్నారు కదా, సో ఆ పాస్వర్డ్ అనేది ఇందులో ఎంట్రీ చేసి సో లాగిన్ అవ్వండి. సక్సెస్ఫుల్గా మీరు అకౌంట్ లాగిన్ అయ్యాక సో మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది మెగా7 అని చెప్పేసి. సో పైన రైట్ సైడ్ లోపల 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. ఆ లైన్స్ పైన ప్రెస్ చేశాక మై అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో పైన మై అకౌంట్ ఉంది కదా, సో అకౌంట్ ఓపెన్ చేస్తే మై ప్రొఫైల్, ఆర్డర్స్, అదేవిధంగా బ్యాలెన్స్ సమ్మర్ అని ఈ విధంగా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు బుక్ చేసుకున్న టికెట్స్ కూడా ఇందులోనే ఉంటాయి. మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వెళ్తే సో మనం లాగిన్ అయ్యాక డిస్ప్లే ఈ విధంగా వస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో ఎన్ని రకాల టికెట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు నేను క్లియర్గా వివరిస్తాను, చూడండి. ఎంరెస్ డ్రా లోపల మొత్తం 5 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ముందుగా మెగా7 ఉంటుంది, అలాగే ఫాస్ట్5 ఉంటుంది,
దాని తర్వాత E6 ఉంటుంది, దాని తర్వాత పిక్ 1 ఉంటుంది, సో దాని తర్వాత పిక్ 2. ఈ విధంగా 5 రకాల టికెట్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ముందుగా మనం ఈ మెగా 7 టికెట్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. మెగా 7 యొక్క టికెట్ ధర వచ్చేసి 50 dirhams ఉంటుంది. సో 50 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 1300 అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. అదేవిధంగా ఇందులో 1 to 37 నెంబర్స్ ఉంటాయి. ఈ 1 to 37 నెంబర్స్ లోపల మీరు ఏవైనా మీకు నచ్చిన 7 నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన 7 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక ప్రైజ్ మనీ విషయానికి వస్తే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 7 నెంబర్స్ లోపల మీకు 3 నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు 7 dirham ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే 4 నెంబర్స్ మ్యాచ్ అయితే 50 dirhams ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. 5 నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు 1000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. సో 1000 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 23,000 పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. అలాగే 6 నెంబర్స్ మ్యాచ్ అయితే 1,50,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. ఈ 1,50,000 dirhams అనేది సో షేరింగ్ ఉంటుంది. అంటే మీకు 6 నెంబర్స్ మ్యాచ్ అయినా ఇంకా వేరే వాళ్ళకు 6 నెంబర్స్ మ్యాచ్ అయినా కానీ సో మీ ఇద్దరికి ఈ 1,50,000 dirhams అనేది ప్రైజ్ మనీ షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7 నెంబర్స్కు 7 నెంబర్స్ మ్యాచ్ అయితే 100 million dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో 100 million dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 230 కోట్ల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. సో ఈ ప్రైజ్ మనీ కూడా షేరింగ్ ఉంటుంది. సో మీకు కాకుండా ఇంకా వేరే వాళ్ళకు కూడా ఈ 7 నెంబర్స్ మ్యాచ్ అయితే ఇద్దరు కలిపి ఈ 100 millions అనేది షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెగా 7 లోపల రఫీల్ ఐడి కూడా ఉంటుంది. సో ఒకరికి 1 lakh dirhams ఉంటుంది. అలాగే 7 మెంబర్స్కు 1000 dirhams అనేది రఫీల్ ఐడి ప్రైజ్ మనీ ఉంటుంది. మెగా 7 యొక్క డ్రా వచ్చేసి ప్రతి ఆదివారం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఎంబ్రెస్ డ్రా లోపల సెకండ్ టికెట్ ఫస్ట్ 5. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫస్ట్ 5 యొక్క టికెట్ ధర వచ్చేసి 25 dirhams ఉంటుంది. 25 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 650 రూపాయలు పోతుంది ఈ యొక్క టికెట్ ధర. అలాగే ఇందులో 1 to 42 నెంబర్స్ ఉంటాయి. ఈ 1 to 42 నెంబర్స్ లోపల మీకు నచ్చిన 5 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 5 నెంబర్స్కు 5 నెంబర్స్ మ్యాచ్ కావాలి. సో మెగా 7లో లాగా 3 నెంబర్స్ మ్యాచ్ అవడం, 4 నెంబర్స్ మ్యాచ్ అవడం, 5 నెంబర్స్ మ్యాచ్ అవడం ఈ విధంగా ఈ ఫస్ట్ 5 లోపల ఉండదు. ఫస్ట్ 5 యొక్క ప్రైజ్ విషయానికి వస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న 5 నెంబర్స్కు 5 నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు ప్రైజ్ మనీ 25,000 dirhams ఉంటుంది. ఈ 25,000 dirhams అనేది మీకు ప్రతి నెల ఉంటుంది. అది కూడా 25 సంవత్సరాల వరకు ఈ ప్రైజ్ మనీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఎంబ్రెస్ డ్రా వాళ్ళు. సో 5 నెంబర్స్కు 5 నెంబర్స్ మ్యాచ్ కావాలి. అదేవిధంగా ఇందులో కూడా రఫీల్ ఐడి అనేది ఉంటుంది. సో ఒక్కరికి 50,000 dirhams రఫీల్ ఐడి ఉంటుంది. ఐదుగురికి ఒక్కొక్కరికి 1000 dirhams ఈ రఫీల్ ఐడి అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ 5 యొక్క డ్రా వచ్చేసి ప్రతి శనివారం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఎంబ్రెస్ డ్రా లోపల మూడవ టికెట్ E6. సో E6 గురించి తెలుసుకుందాం. E6 యొక్క టికెట్ ధర వచ్చేసి 15 dirhams ఉంటుంది. సో 15 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 350 నుండి 400 వరకు అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. E6 లోపల 1 to 39 నెంబర్స్ ఉంటాయి. ఈ 1 to 39 నెంబర్స్ లోపల మీకు నచ్చిన 6 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన 6 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రైజ్ మనీ విషయానికి వస్తే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీకు ఒకవేళ 3 నెంబర్లు మ్యాచ్ అయితే ప్రైజ్ మనీ 5 dirhams ఉంటుంది. ఒకవేళ 4 నెంబర్లు మ్యాచ్ అయితే 15,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. ఈ ప్రైజ్ మనీ షేరింగ్ అనేది ఉంటుంది. 5 నెంబర్లు మ్యాచ్ అయితే 1,00,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. ఒకవేళ 6 నెంబర్స్కు 6 నెంబర్స్ మ్యాచ్ అయితే 15 million dirhams ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా రఫీల్ ఐడి అనేది ఉంటుంది. సో ఒక్కరికి 60,000 dirhams రఫీల్ ఐడి ఉంటుంది. అలాగే 6 మెంబర్స్కు ఒక్కొక్కరికి 1,000 dirhams రఫీల్ ఐడి అనేది ఉంటుంది. E6 యొక్క డ్రా వచ్చేసి ప్రతి శుక్రవారం ఉంటుంది. ఎంబ్రెస్ డ్రా యొక్క లైవ్ అనేది ఈ మధ్య క్లోజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ ఎంబ్రెస్ డ్రా టికెట్ కొంటారో సో కొన్నాక ఒకవేళ మీరు విన్ అయితే మీరు ఇచ్చిన ఈమెయిల్కు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ డ్రా అనేది ఇప్పుడైతే ప్రజెంట్ అనౌన్స్ చేస్తున్నారు. సో లైవ్ అనేది రావట్లేదు. ఇక ఎంబ్రెస్ డ్రా లోపల 4వ టికెట్ పిక్ 1 ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ పిక్ 1 యొక్క టికెట్ ధర వచ్చేసి 5 dirhams నుండి స్టార్ట్ అవుతుంది. 5 dirhams నుండి మీరు 10,000 dirhams వరకు ఇందులో అమౌంట్ అనేది డిపాజిట్ చేయొచ్చు. ఇందులో 1 to 36 నెంబర్స్ ఉంటాయి. అలాగే దాని కింద సింబల్స్ కూడా ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన సింబల్ అనేది ఇందులో మీరు బై చేయొచ్చు. మీకు నచ్చిన సింబల్ పైన మీరు 5 dirhams నుండి ఎంతైనా అమౌంట్ పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ 5 dirhams పెట్టి ఒక సింబల్ కొంటే 5 dirhamsకు 100 dirhams, ఒకవేళ 10 dirhams పెట్టి సింబల్ కొంటే 10 dirhamsకు 200 dirhams. ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ పెట్టి టికెట్ కొంటే అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఈ పిక్ 1 లోపల. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఎంబ్రెస్ డ్రా లోపల లాస్ట్ టికెట్ పిక్ 2. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందులో కూడా 1 to 20 నెంబర్స్ ఉంటాయి. ఈ 1 to 20 నెంబర్స్ లోపల మీకు నచ్చిన 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా పిక్ 1 లాగానే మీరు ఎంత అమౌంట్ పెట్టి టికెట్ కొంటే మీకు అంత అమౌంట్ అనేది డబుల్ రావడం జరుగుతుంది ఈ పిక్ 1 లోపల. అలాగే ఈ పిక్ 1 పిక్ 2 యొక్క డ్రా వచ్చేసి ప్రతి 1 అవర్కి ఒకసారి ఉంటుంది. మీరు ప్రతి 1 అవర్ ఒకసారి దీని యొక్క డ్రా అనేది మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంబ్రెస్ డ్రా లోపల 5 రకాల టికెట్స్ ఉంటాయి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా లాటరీ గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.